పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 4వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చదువుకుందాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కాయిను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించుకొనేనని అతనికి సేతు అను పేరు పెట్టెను. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి యోనేషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. అందరము తలలు వంచి ఉండగా ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయను తన సన్నిధిని ఈ సమయములో మనం పొందుకుందాం. అందరూ ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న ఆనందరాజు గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలమందున మా ప్రియ పరలోక గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. అవును తండ్రి, గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కాచి కాపాడి నీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం ప్రభా. అవును తండ్రి, మేము క్రిస్మస్ సంబరాల్లో మేము అడిగిపెట్టి ఉన్నాం ప్రభా. త్వరలోనే నీ క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నటకు మంచి బలాన్ని శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అవును తండ్రి, క్రిస్మస్ సంబరాల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫుగా సాగించే భాగ్యాన్ని దయచేస్తామని అడుగుతున్నాం ప్రభా. అవును తండ్రి, అయ్యగారు చెప్పే వాక్యమంతటిలో కూడా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపిస్తావని యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఉన్న స్థాన పాస్టమ్మ గారు, రేపి ఉదయ జ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు పొందుకోవాలని ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క టాపిక్ ఏంటంటే, మన అంశము జన్మ. మరి కారణ జన్మ. నీ జన్మ ఎలా ఉందో, నీ జన్మ దేవునికి మహిమకరంగా ఉందో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసి, ఈ లోకంలో అనేకులు జన్మించడము వలన, ఈ లోకంలో అనేకులు ఉద్భవించడము వలన, ఈ లోకంలో అనేకులు మరి పుట్టుట వలన ఏమి కలిగిందో కొందరి వ్యక్తులను మాత్రమే జ్ఞాపకము చేసుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మరి నీ జన్మ ఎలా ఉందో, నీ జన్మకు కారణం ఉంది, మరి నీ జన్మ ఏ రీతిగా ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 25, 26 వచనాలను చదువుకుందాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె ఒక కుమారుని కని కయీనును చంపిన హేబేలునకు ప్రతిగా
దేవుడు నాకు మరొక సంతానమును నియమించెను అనుకొని అతనికి సేతు అను పేరు పెట్టెను. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పుట్టెను. అప్పుడు యెహోవా నామము ప్రార్థన చేయుట ఆరంభమైంది. మొట్టమొదటిగా ప్రార్థన చేయుట ఎవరి వలన ఆరంభమైందంట? ఎవరి వలన? ఏనోషు వలన. ఏనోషు జన్మ ద్వారా ప్రార్థన ప్రారంభమైంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు కారణ జన్ముడు మానవ పాప శాపములను తెంచడానికి, తీసివేయడానికి ఈ లోకంలో అవతరించిన దైవ తనయుడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. యేసు అనగా అర్థం ఏమిటండి? వెరీ గుడ్. యేసు అనగా రక్షకుడు. ఆయన నీ పాపముల నుండి నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలో దైవతనయుడుగా జన్మించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనే రక్షించువాడు, ఆయనే విమోచించువాడు. పాపముల నుండి, శాపముల నుండి, బాధలో నుండి, దుఃఖములో నుండి, కష్టములో నుండి ఆయన నిన్ను నన్ను మనలందరినీ కూడా విమోచించే దేవుడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. లోకంలో ఉన్న వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొలంబస్ జన్మించకపోతే అమెరికా కనుగొనేవారు కాదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. కొలంబస్ అనే వ్యక్తి జన్మించకపోతే అమెరికాను కనుగొనే వారు కాదు. థామస్ ఎడిసన్ అనే వ్యక్తి జన్మించకపోతే విద్యుత్ శక్తిని కనుగొనేవారు కాదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి మరి జన్మించకపోతే చంద్రమండల యాత్ర కలిగి ఉండేది కాదు అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఈ విలియం కేరీ అనే మహానుభావుడు భారతదేశంలో బైబిల్ను తర్జుమా జరిగి ఉండేది కాదు అనేది జ్ఞాపకం. బైబిల్ను భారతదేశంలో ఇంతగా తర్జుమా చేయబడింది అంటే కేవలము ఎవరి వలన? విలియం కేరీ వలన అండి. నేను ఒక 4 వ్యక్తుల్ని జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా కొలంబస్ అనే వ్యక్తి జన్మించకపోతే అమెరికాను కనుగొనేవారు కాదు. థామస్ ఎడిసన్ అనే వ్యక్తి జన్మించకపోతే విద్యుత్ శక్తిని కనుగొనేవారు కాదు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి జన్మించకపోతే చంద్రమండల యాత్ర జరిగి ఉండేది కాదు అని జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. బైబుల్ భారతదేశంలో ఇంతగా తర్జుమా చేయబడింది అంటే కేవలము విలియం కేరీ అనే మహానుభావుడు అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. మరి నీ జన్మ ద్వారా నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. అందుకోసమే బైబిల్ గ్రంథంలోని కొందరు వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఈ లోకంలో ఇంతవరకు మనము 4 వ్యక్తులను జ్ఞాపకం చేసాం. వారు ఈ లోకంలో వారి జన్మ ద్వారా ఏమేమి కనుగొన్నారు, ఏమేమి చేశారో మనం జ్ఞాపకం చేసినాం. మరి నీకు జన్మ ఉంది, నీ జన్మ ద్వారా నువ్వేమి కలిగి ఉంటున్నావో జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొందరు మహానుభావుల జన్మ ద్వారా లోకానికి కీర్తి ప్రతిష్టలు వచ్చాయండి. మరి నీ ద్వారా కీర్తి వస్తుందా దేవునికి? నీ ద్వారా ఘనత వస్తుందా? నువ్వు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవుణ్ణి నమ్మిన కుటుంబాలు ఎలా ఆశీర్వాదములు ఎలా ఆరంభమయ్యాయో కూడా బైబిల్ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటామండి. అయితే నువ్వు దేవుణ్ణి నమ్మితే దేవుడు నీకు అనేక ఆశీర్వాదముల చేత నింపుతూ ఉన్నాడు అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే చదువుకున్న లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏనోషు అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. యోనోషు ద్వారా ఏమి ప్రారంభమైందంటే ప్రార్థన ప్రారంభమైందండి.
ఆ వ్యక్తి జన్మించడం వలన ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థనే మన జీవితాలను సరిచేస్తుంది. ప్రార్థనే మన జీవితాలను మారుస్తుంది. ప్రార్థనే మనకు ఆయుధము అండి. నిజంగా ఆనాడు ప్రార్థించిన వ్యక్తుల్లో అనేకులను జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్ర నక్షత్రములను ఆగిపోయాయా లేదండి? మరి నువ్వు ప్రార్థిస్తే ఆగిపోతున్నాయా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు? ఏ రీతిగా కనుగొంటున్నావు? ఏ రీతిగా కొనియాడుతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా నాకు జన్మ ఉంది, నేను మానవుణ్ణి అనుకుంటున్నావు. అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాట పాడతాడండి. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకని, అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. నీ జన్మకు కారణం ఉందా లేదండి? ఇవి నా మాటలు కాదండి, దేవుని వాక్యమే తెలియజేస్తున్నారు. నిజంగా యోనోషు జన్మ ద్వారా మరి ఏమి ప్రారంభమైందంటే ప్రార్థన ప్రారంభమైందండి. మరి నీ జన్మకు కారణం ఉంది. నీ జన్మ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలండి, పవిత్రంగా ఉండాలండి, యోగ్యముగా ఉండాలండి. కానీ నువ్వు జన్మిస్తూ ఉన్నావు, ఏదో తింటూ ఉన్నానండి, నేను బ్రతుకుతుండా, నేను మానవుణ్ణి. కానీ నీ జన్మకు ఒక కారణం ఉందండి. నువ్వు ఎందుకు జన్మిస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడండి. అందుకోసమే ఒక్కసారి మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఆనాడు సూర్యచంద్రులు మరి ఆగిపోయాయంటే యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్ర, ఏలియా ప్రార్థించగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా, వర్షం ఆగిపోయిందండి. నిజంగా మరలా ప్రార్థించగా ఆసక్తితో వర్షం ప్రారంభమైందండి. మరి నీలో ఆసక్తి ఉందా? ప్రభువుని గణపరచాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. అమ్మా ఉండేది 10 నిమిషాలే, దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా వాక్యాన్ని. నీ జన్మ కారణం ఉంది, నువ్వు ఎందుకు వచ్చావో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వచ్చి ముసలమ్మ ముచ్చట్లు పెట్టొద్దండి. ఒక్కసారి దేవుని వాక్యం మీద మాత్రమే శ్రద్ధ నిలపండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క లేఖనములలో మరి ఆనాడు ఎందరో భక్తులు ప్రార్థించారండి. అను ప్రవక్తి ప్రార్థించింది దేవుణ్ణి కొనియాడబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈనాడు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నావా? ఒక్కసారి నిజంగా నువ్వు బ్రతికి ఉన్నావు, కానీ ప్రార్థనా జీవితము లేదండి. ప్రార్థనా జీవితము లేకపోతే విశ్వాసి బ్రతికి ఉన్నా కూడా చచ్చిన వారితో సమానమండి. క్రిస్మస్ అనగా ఏమిటి అంటే క్రీస్తును ఆరాధించడమే అండి, క్రీస్తును స్తుతించడమే అండి, దేవునితో మాట్లాడడమే అండి. కానీ మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు జరిగిపోయాయి, కానీ దేవుణ్ణి ఆరాధించలేని స్థితి అండి, దేవుణ్ణి స్తుతించలేని స్థితి అండి, దేవుణ్ణి కొనియాడలేనటువంటి స్థితి అండి. దేవుణ్ణి మహిమపరచలేక లోకంలో ఉన్నటువంటి మనుషులను మహిమపరుస్తూ ఉంటున్నామండి. ఎంత దౌర్భాగ్యమైన జీవితమో చూడండి. నిన్ను దేవుడు సృష్టించాడండి, దేవుని పని నిమిత్తమై నేను వాడుకోవాలని ఈ లోకంలో సృష్టిస్తే నువ్వు దేవుని పని నిమిత్తము చేయకుండా మనుషుల పనిని కొనసాగించాలని చూస్తూ ఉంటున్నావు. నీలో ఉన్న అవివేకాన్ని తీసివేసుకో, నీలో ఉన్న భక్తి హీనతలను తొలగించుకున్నట్లయితే దేవుడు నిన్ను ప్రత్యేకమైనటువంటి బిడ్డగా వాడుకుంటాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. రెండోదిగా అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్ట విషయములలోనూ మన పని విషయములలోనూ ఇతడు మనకు నెమ్మది కలగ చేసిననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. చాలండి. నోవాహు జన్మించుట ద్వారా ఈ లోకంలో ఏం కలిగిందంట? నెమ్మది కలిగిందంట. మరి నువ్వు జన్మించావు, కుటుంబంలో నెమ్మది ఉందా?
నువ్వు జన్మించి జీవిస్తున్నావు, సంఘంలో నీకు నెమ్మది ఉందా? నీకు నెమ్మది ఉందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామండి. మన జీవితాల్లో నెమ్మది లేదండి. ఉందా అండి? ఓర్పు లేదండి, సహనము లేదండి, ప్రేమ గుణం అస్సలు లేదండి. పేరుకేమో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏమని? అన్యజనులు నిన్ను చూసి ఏం చేయాలంట? వీరు దేవుని బిడ్డ అని గుర్తించాలంట. మరి నువ్వు గుర్తించదగినటువంటి బిడ్డగా ఉంటున్నావా? ఇది నా ఆత్మ పరిశీలన చేసుకుందాం. కానీ నీ నోట ఏమొస్తున్నాయో తెలుసా? నెమ్మది లేకపోవటం వలన, కుటుంబంలో అలజడి రేవటం వలన మరి నీ నోట దేవునికి అసహ్యకరమైనటువంటి మాటలు వస్తున్నాయండి. నెమ్మది ఎందుకు లేదు? నువ్వు దేవుణ్ణి కలిగి జీవించడము లేదండి. నీ జీవితంలో నెమ్మది ఎందుకు లేదు అంటే నువ్వు దేవుణ్ణిలో నిజాయితీగా జీవించడము లేదండి. నెమ్మది ఎందుకు లేదంటే నీ జీవితంలో నీతితో కూడినటువంటి జీవితము లేదండి. అవునా కాదండి? అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువా నోవాహు జన్మించుట ద్వారా మరి ఏమి ఆరంభమైందంటే నెమ్మది ఆరంభమైందండి. నిజంగా నోవాహు గురించి బైబిల్ గ్రంథంలో ఇలా మనకు తెలియచేస్తుందండి. 6వ అధ్యాయము 9వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒకసారి చదవండి. 9వ వచనం, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలండన ఈ చదవబడినటువంటి లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవాహు ఎలా ఉన్నాడంటండి? ఎలా ఉన్నాడు? నిందారహితుడుగా ఉన్నాడంట. మరి నువ్వు నిందారహితుడిగా ఉన్నావా? ఇది నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. ఒకవేళ లేకపోతే ఈ దినమున నువ్వు ప్రభు వీడవు గనక ప్రభు సన్నిధిలో, ప్రభువా ఈ దినము నుంచి అయినా నేను నిందారహితురాలుగా జీవించుటకు నాకు నేర్పు ప్రభువా. అడుగుదామా అండి? అడగాలండి. అందుకోసమే అంత మాత్రమే కాదు, కానీ నోవాహులో ఉన్నటువంటి సుగుణము ఏమిటి అంటే దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడండి. మరి నువ్వు దేవునితో నడుస్తున్నావా? దేవునితో నడిచినట్లు నటిస్తూ ఉన్నావు, కానీ లోకంలో మనుషుల మార్గంలో మనుషులతో నడిచే వ్యక్తిగా ఉంటున్నావు. నీ జీవితాన్ని నీ జన్మను పరిశీలన చేసుకో. నువ్వు ఒక్కసారి నిన్ను నీవు గ్రహించి తెలుసుకో. ప్రభువా నేను ఏ రీతిగా ఉన్నాను, నా జన్మ వలన నీకు మహిమ కలుగుతుందో లేదో ఒక్కసారి నాకు నేర్పు ప్రభువా. అడుగుదామన్నా? అడగాలి. నేను నిందారహితుడుగా ఉండుటకు, నిందారహితురాలుగా ఉండుటకు, నీతో నడుచుటకు నాకు సహాయం దయచేదేవా. ఇది నా దేవుణ్ణి అడుగుదామండి. నువ్వు దేవునితో నడిచినట్లయితే నీకు నెమ్మది కలుగుతూ ఉందండి. నువ్వు నిందారహితుడిగా ఉన్నట్లయితే నీ కుటుంబంలో నెమ్మది కలుగుతూ ఉందండి. నువ్వు దేవునితో నడచకుండా నీకు నెమ్మది కలగాలి అంటే కలగదండి. అంత మాత్రమే కాకుండా నోవాహు సాక్ష్యము గలవాడుగా ఉన్నాడండి. హెజ్కేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ 14వ అధ్యాయము 14వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు సాక్ష్యము గలవాడిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. తీయొద్దులేండి 4 విషయాలు. ఎందుకంటే నోవాహును గురించి మనం చూసిన నెమ్మది ఎట్లా ప్రారంభమైందంటే నోవాహులో ఉన్న సుగుణాలేంటి? నీతివంతుడండి. మరి నీవు నీతివంతుడిగా ఉన్నావా? నీతివంతురాలుగా ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఇది నా ప్రభుని అడుగుదాం. ప్రభువా నా జీవితంలో నేను తెలుసో తెలియకో చేసిన పాపములను బట్టి అవినీతితో ఉన్నానేమో, నాలో ఉన్న అవినీతిని తీసివేసి ఇక నుంచి అయినా నీతితో కూడిన జీవితాన్ని, నీతివంతురాలుగా జీవించే జీవితాన్ని నాకిమ్ము ప్రభువా. నెమ్మది నాలో అనుగ్రహించు ప్రభువా. దేవుణ్ణి అడగాలి. రెండవదిగా నోవాహులో ఉన్నటువంటి సుగుణం ఏమిటంటే నిందారహితుడు. ఎలాంటి లోపము లేదండి. మరి మనలో చూస్తే నిజంగా మనం అనుకుంటాం, నేను జన్మించాను లోకంలో, నా వయసు ఇంత ఉంది. నీ వయసు ఉన్నా కానీ నీకు ఏం లేదు? ఆత్మీయ జ్ఞానము లేదండి. అవునా కదా? వయసు ఇంత ఉందని గొప్పలు చెప్పుకుంటున్నావు, వయసుకు తగిన జీవితము మనలో లేదండి.
నెమ్మదితో కూడిన జీవితము లేదండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. అందుకోసమే నోవాహు ఎలా ఉన్నాడండి? దేవునితో నడిచాడండి. నువ్వు దేవునితో నడుస్తున్నావా? లోకంలో ఉన్న మనుషులతో నడుస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఇంతకాలంలో దేవునితో నడచలేకపోయావేమో, ఇంతకాలము దేవుని మార్గంలో, దేవుని త్రోవల్లోనూ నడచలేక అంధకార స్థితిలో మగ్గిపోతూ ఉన్నావేమో, ఇది నా నుంచైనా, ఈ సమయం నుంచైనా ప్రభువా నోవాహు వలె నేను నీతో నడుచుటకు నాకు నేర్పు ప్రభువా. అడుగుదామా? అడగాలండి. నీ కంఠస్వరం దేవుడిచ్చాడండి. కంఠస్వరం ఎలా ఉన్నామండి? మూగవారి వలె ఉన్నామండి. చెవులుండి వింటున్నట్టు నటిస్తూ ఉన్నాము, కానీ చెవిటి పాముల వలె ఉన్నామండి. ఒక్కసారి మన ఆత్మీయ జీవితాలలో మార్పు రావాలండి. 4వ నోవాహులో ఉన్న సుగుణం ఏమిటంటే అతడు సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి నువ్వు మంచి సాక్ష్యం గల వ్యక్తిగా ఉంటే నీలో నెమ్మది ఉంటుంది. నిజంగా చాలామంది జీవితాల్లో నెమ్మది లేక ఏం చేస్తున్నారంటే, వాడంటే వీడు, వీడంటే వాడు, ఆమె అంటే ఈమె, అతనంటే అతడు, ఇతడంటే ఈమె, అలా ఏం చెప్పుకుంటున్నారు? సాకులు చెప్పుకుంటున్నారండి. మనం ఏం చేస్తాం? ఆ చెప్పుడు మాటలకే చెవి ఒగ్గుతామండి. అందులో ఉన్నటువంటి నీతిని గ్రహించాలండి. చెప్పుడు మాటలు చెప్పేవారిని ఎప్పుడు కూడా నమ్మొద్దు. సరైన సాక్ష్యము లేని వాని మాటలనే నమ్ముతామండి. నిజంగా నీలో సరైన సాక్ష్యము కలిగి ఉండాలి. సరైన సాక్ష్యము ఉంటేనే నీ జీవితంలో నెమ్మదండి. క్యారెక్టర్ బాగుండదు, కానీ ఇతరులకు ఏం చెప్పడానికి పోతారండి? చెప్పడానికి పోతారా లేదా? కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు? మంచి వాళ్ళే వాళ్ళు, కానీ ఏం చేస్తారండి? ఆహా, ఇతడు చెప్తున్నది నిజమేనేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మంచి సాక్ష్యం ఉండాలండి. నోవాహు ఎలా ఉన్నాడు? మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, నీవు నేను మనమందరము కూడా మంచి సాక్ష్యము గల వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 16-17 వచనాలను జ్ఞాపకం చేసుకుందామండి. 1వ అధ్యాయము రైట్ చదవండి. ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతివంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించిరి అనెను. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఎవరు కనపడుతున్నారండి? యోహాను చాలా మంది ఉన్నారండి. బాప్తీసం ఇచ్చి యోహాను కనపడుతూ ఉన్నాడండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎలిజబెత్ జకర్యా కుమారుడైనటువంటి బాప్తీసం ఇచ్చు యోహాను కనబడుతూ ఉన్నాడండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆయన జన్మ ద్వారా ఏం కలిగిందంట? ఈ లోక మానవాళికే కాకుండా అనేకులకు కూడా సంతోషమును మహా ఆనందము కలిగినట్లు మనం చూస్తూ ఉంటున్నామండి. అందుకోసమే ఈ బాప్తీసం ఇచ్చి యోహాను జన్మ ద్వారా తల్లిదండ్రులే కాదండి సంతోషించింది, మానవాళిని ఎన్నో ఆశీర్వాదములు కలిగి ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను జీవితంలో మనం ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతనిలో 3 సుగుణాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు దేవుని యొద్ద నుండి
పంపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ యోహానులో 4 సుగుణాలు చూస్తామండి. మొట్టమొదటిగా ఇశ్రాయేల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. అనేకులను కూడా ఎక్కడ నడిపించాడంట అండి యోహాను? దేవుని వైపుకు నడిపించాడంట. మరి నువ్వు నడిపిస్తూ ఉన్నావండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అనేకులను వెలుగు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు, అనేకులను ప్రభు వైపు తిప్పుతూ ఉన్నారు, అనేకులను ప్రభు తోవలో నడిపిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా అక్కడ తల్లిదండ్రుల హృదయాలను పిల్లల తట్టుకును త్రిప్పును అని మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయుల అనేకులను కూడా దేవుని వైపు త్రిప్పినట్లు మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పినట్లు మనం చూస్తున్నాం. మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంతోషము మహానందము కలిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడే అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి నువ్వు పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తున్నారా? ఒకసారి మనం పుట్టినందువల్ల మన తల్లిదండ్రులు సంతోషిస్తారు ఎప్పుడు? మనం ఒక స్థితిలో ఉన్నప్పుడు, అవునా కదా? నువ్వు సరైన జీవితం లేకపోయావనుకో, నువ్వు త్రాగుడుకు బానిస అయ్యావనుకో, లోకంలో తిరుగుతూ ఉన్నావనుకో, నీ జన్మ ఏం జన్మబ్బ వాడిది, నేను ఎందుకు కన్నానబ్బ వాడిని, నేను ఎందుకు కన్నానబ్బా ఆమెను అనుకుంటారా? అనుకరా? ఖచ్చితంగా అనుకుంటారండి. మరి నీ జన్మ పవిత్రంగా ఉండాలండి. నిన్ను జన్మించింది నువ్వు అనుకోవచ్చు, నా తల్లిదండ్రులు నన్ను జన్మించారులే అంటున్నావు. నీ తల్లి గర్భమున నువ్వు రూపింపబడక మునుపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితం ఎలా ఉంది? అనేకులు సంతోషించే విధంగా ఉందా? మన జీవితాన్ని బట్టి, మన నడవడికను బట్టి అనేకులు దుఃఖించే విధముగా ఉన్నదా? నీలో త్రాగుడు అలవాటు ఉంటే దాన్ని తీసివేసుకో, స్మోకింగ్ అలవాటు ఉంటే దాన్ని తీసివేసుకో, వ్యభిచారత్వము నీలో ఉంటే దాన్ని తొలగించుకో, పాపపు జీవితము నీలో ఉంటే దాన్ని తీసివేసుకో, అబద్ధపు బ్రతుకు నీకు ఉంటే దాన్ని తీసివేసుకో, మరి చెప్పుడు మాటలు నీలో ఉంటే, మరి అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పే తత్వము నీలో ఉంటే, ఆ అసహ్యకరమైన పాపమును నీలో నుండి తొలగించుకొని నువ్వు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా ఉంటూ ప్రభు కొరకు జీవిస్తూ అనేకులు నిన్ను చూసి సంతోషించే బిడగా నువ్వు ఉండాలని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నా. అంత మాత్రమే కాకుండా మరి ఒకసారి అతడు దేవుని యొద్ద నుండి పంపబడిన వ్యక్తి అండి. రెండోదిగా అతడు మండుచూ ప్రకాశిస్తున్న వ్యక్తి అనేది కూడా జ్ఞాపకం చేసుకున్నా. నువ్వు మండుచూ ప్రకాశిస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అతడు ఏ సూచక క్రియ చేయలేదండి. యోహాన్ చేశాడా? ఏ సూచక క్రియ కానీ చెయ్యలేదు. యేసును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడండి. యోహాను చెప్పిన విషయాలన్నీ కూడా సత్యమైనవి అని చెప్పుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే ఒక్కసారి మన జీవితాలను మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. అందుకోసమే యోహాను సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. త్వరగా అండి. అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు అని చదవండమ్మా. ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. నీ యందు నమ్మకం ఉంచాలంట. యోహాను యందు విశ్వాసం ఉంచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి నీ యందు విశ్వాసం వస్తూ ఉన్నారు అనేకులు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మరి 4వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ఇంకా ముగించేసుకుందామండి.
మత్తయి సువార్త. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. చాలండి. క్రీస్తు అను మాటకు అర్థం ఏమిటండి? అభిషక్తుడు. అక్కడే కొటేషన్లో మనం చూసుకుంటామండి. యేసు అను మాటకు రక్షకుడు. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. యేసుక్రీస్తు జన్మ ద్వారా మనకేం కలిగింది? ఏం కలిగిందమ్మా? ఆయన జన్మించడం వల్ల మనకేం కలిగింది? ఏం కలిగిందన్నా? రక్షణ ఒక్కటి కలిగిందా? సంతోషం కలిగింది. పాప విమోచన కలిగినది. ఆయన జన్మించకపోతే పాప. నిజంగా అనుకుంటాం, నాకు అన్నీ తెలుసులేబ్బా, నేను చాలా టాలెంట్ పర్సన్ అనుకుంటాం. ఎక్కడండి నీ టాలెంట్? ఆత్మీయతలో కనబడాలండి, లోకంలో మాటల వైపు కాదండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మన పాపములకు విమోచన కలిగిందండి. మన పాపముల నుండి ఆయన రక్షించాడండి. యేసుక్రీస్తు జన్మ ద్వారా పాప విమోచన కలిగిందండి. ఆయన జన్మించకపోతే, ఆయన ఈ లోకంలో ఉద్భవించకపోతే, ఆయన ఈ లోకంలో పుట్టకపోతే నీకు నాకు పాప విమోచన లేదండి. అందుకోసమే ఆయన జన్మ ద్వారా మాత్రమే పాప విమోచన కలిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే ఇది పాపుల రక్షణార్థమైనటువంటి పుట్టుక అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. యేసుక్రీస్తుని గురించి మనం 3 విషయాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పాపులను రక్షించడానికి లోకంలో జన్మించినట్లు మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా పాపుల రక్షణార్థమైనటువంటి పుట్టుక అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఈయన పుట్టుక ప్రవచనానుసారమైనటువంటి పుట్టుక అండి. ఈ యేసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రవచనానుసారమైనటువంటి పుట్టుక. నేను రెఫరెన్స్ ఒకటి చూపించి ముందుకెళ్తానండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాకుండా ఇది ప్రజలకు సమాధానార్థమైనటువంటి పుట్టుక అండి. యేసుక్రీస్తు పుట్టుక ద్వారా ప్రజలందరికీ కూడా ఏం కలిగిందంట? ఆయనకిష్టులైన మనసులకు సమాధానం కలిగిందంట. ఆయన పుట్టుక ద్వారా సమాధానం కలిగిందండి. నిజంగా ఒక్కసారి మన జీవితాలను మనం అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో క్లియర్గా నేను రెఫరెన్స్ మాత్రమే చూపించానండి. అందుకోసమే ఒక్కసారి మన జీవితాన్ని నీ జన్మ ఎలా ఉందో, ఒకసారి నువ్వు ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. అందుకోసమే పాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకని, అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. పూలెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, పూలెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, ఉన్నవన్నీ సమేనని, నీవు దేవుని కోసమేనని, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని
గమనించి తెలుసుకో, గ్రహించి మలుసుకో, గమనించి తెలుసుకో, గ్రహించి మలుసుకో. నీ జన్మకు కారణముంది మానవుడా, కారణ జన్ముడా. నీ జన్మకు కారణముంది. చాలండి, మన జన్మకు కూడా కారణం ఉందండి. మనం గ్రహించి తెలుసుకోవాలంట, గ్రహించి మలచుకోవాలంట. మరి ఎలా ఉంటున్నావో ఇది నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగే బిడ్డలంగా ఉండాలని ప్రభునామం తెలియజేస్తూ, ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ, మీకందరినీ వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో విన్న వాక్యాన్ని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. అంత తల వంచి ఉండగా ప్రార్థన. ఈ సమయంలో మా అమ్మగారు అయిన పాస్టమ్మ గారు, సువర్ణమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు. నమ్మదగిన దేవానికి వందనములు, గొప్ప దేవుడవు దేవానికి వందనములు. మహిమ కలిగిన మా ప్రభు, మా దేవానికి వందనములు, స్తోత్రాలు. రాత్రి సమయమునైనా నీ పరిశుద్ధమైన మందిరములో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, ఈ రీతిగా నిన్ను గణపరచటానికి, ఈ రీతిగా నీతో మాట్లాడటానికి మా జీవితాల్లో నీ కృప చూపిన తండ్రి, నీ దయ చూపిన తండ్రి, సహాయం చేసిన దేవానికి వందనములు, స్తోత్రాలు. అనేకులు నాన్న నిన్ను పాటలతో మహిమపరిచినారు దేవా. మా పాటలతో మహిమపరిచిన ప్రతిభను దీవించండి, ఆశీర్వదించు దేవానికి వందనములు. నీ దాసురాలు చెప్పిన వాక్యమునైనా మేము తండ్రి ఈ చెవున విని చెవున విడిచిపెట్టకుండా మా హృదయముల భద్రపరుచుకునే భాగ్యం దైత్యమును అడుగుచున్న దేవానికి వందనములు, స్తోత్రాలు. అవును తండ్రి, ఇంతవరకునైనా చెప్పిన వాక్యము దేవా వ్యర్థము కాకుండా తండ్రి మేము ఇన్ని గ్రహింపు చేసుకున్నట్లు కూడా సహాయం చేయమడుగుచున్న దేవానికి వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఇక్కడ చేరిన ప్రతిభను దీవించండి, ఆశీర్వదించమడుగుచున్న దేవానికి వందనములు, స్తోత్రాలు. ప్రభువా, నీ సంతోషమైన దినముల్లో మేము ఉంటున్నాము. నీ సంతోషమైన నైనా తండ్రి నీ సంతోషమైన దినములు మేము ఉంటున్నాం దేవా. ఈ పండుగ రోజులనైనా ఘనముగా గొప్పగా జరిపించమడుగుచిన దేవానికి వందనములు, స్తోత్రాలు. నీ పరిశుద్ధ శక్తితో, నీ పరిశుద్ధ బలముతో సంఘాన్ని దీవించమని ఆశీర్వదించమడుగుచిన దేవానికి వందనములు, స్తోత్రాలు. ఆమె చెప్పిన వాక్యమునైనా నీరు కట్టి ఫలించున్నట్లు సహాయం చేయ ఒకసారి ఈ రీతిగా స్తుతించి ఘనపరిచే ధన్యత మాలో కలగజేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.